ఈ యాక్సిడెంట్ల గురించి ఎప్పటికప్పుడు చూస్తున్నప్పుడు చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఏదైనా కుటుంబ సభ్యులు కోల్పోతేనే ఈ బాధ. అంటే తోలుమందమైన సమాజంలో ప్రతి ఇష్యూ మీద స్పందించకపోవడం అనేది వాళ్ళ గొప్పతనం కింద నిదర్శనంగా వాళ్ళు చెప్పుకోవచ్చు. కానీ రోడ్డు ప్రమాదాలు తీవ్రంగా మన నిర్లక్ష్యం కాదు, అవతల నిర్లక్ష్యంతోనే జరుగుతున్నాయి ఎక్కువ, 90% గమనించండి. నిన్న ఒక బీటెక్ చదువుతున్న అమ్మాయి వాళ్ళ తండ్రి ఆ లారీ డ్రైవర్ చేసిన ఘాతుకంతో తండ్రి చనిపోతే ఈ కూతురేమో టైర్ల మధ్యలో నలిగిపోతూ కాపాడండి కాపాడండి అని అరుస్తూ ఫోన్ చేయండి తెలిసిన వాళ్ళకి అంటే అంబులెన్స్ వచ్చేలోపు ఏం జరిగిందంటే ఆ అమ్మాయికి వాళ్ళ ఫ్రెండ్ ఆ టైంలో ఫోన్ చేయడంతో వెంటనే ఆ స్థానికులు పాపం వెంటనే చెప్పారట, వాళ్ళ బంధువులకు చెప్పగలిగారు. కానీ ఆ అమ్మాయి మైత్రి కూడా చనిపోయింది యాక్సిడెంట్లో. ఇలాంటివి చూసినప్పుడన్నా కూడా కనీసం కొద్దిగా వేగం తగ్గించుకోవడం, రోడ్డు మీదకి వెళ్తున్నాము అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా అవతలోడు ఉండడు కాబట్టి మన జాగ్రత్త మనమే తీసుకోవాలి. మనం రోడ్డుకి పక్కనే నడుస్తున్నాము, మనల్ని ఎవరు ఏమీ చెయ్యలేరు వాహనంతో అనే ఒక దాన్ని నిర్లక్ష్యం అని కూడా కాదు, ఒక అమాయకత్వాన్ని విడిచిపెట్టాలనుకోండి. మనం రోడ్డు పక్కగా వెళ్తుంటాం అయినా వచ్చి డాష్ ఇస్తుంది. పైగా రోడ్డు సైడు నిలిచేవాడిని ఇది రోడ్డు మీద నిలబడితే అలా అని పిచ్చి వాగుడు కూడా వాగుతూ ఉంటారు. నిన్న ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత పేపర్లో కూడా వచ్చినాయి, ఈ దినాలు ఆ దినాలు అన్నింటిలో వచ్చినాయి చూడండి. కనీస బాధ్యత లేకుండా వ్యవహరించే వాళ్ళకి ఇప్పుడు ఆ లారీ డ్రైవర్ గారిని పట్టుకొని ఏం చేస్తారు? మా అయితే వాళ్ళు లైసెన్స్ రద్దు చేస్తారు, అంతే కదా. అంతకుమించి ఏమన్నా చేయగలరా? ఒక సంవత్సరం జైలు శిక్ష ఏమన్నా వేస్తాడు వాడు. ఇప్పటికీ అట్లాంటివి ఎన్ని చేసి ఉన్నాడు. మనము రోడ్డు మీదకి వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పర్టికులర్గా ఇదిగో ఇలాంటి వర్షాకాలంలో బ్రేకులు పడవు అంత తొందరగా. అది నేను వర్షంలో జరిగిందా లేదా పక్కన పెట్టండి. అలానే కాళ్ళు స్లిప్ అవుతుంటాయి, బైక్లు స్లిప్ అవుతుంటాయి. అన్నీ చూసుకొని చాలా జాగ్రత్తగా ఉంటే తప్పితే మనకి ఇప్పుడు ఈరోజు హాయిగా నిద్రపోయినాడు తెల్లవారిన లేస్తాడు అని గ్యారంటీ ఏమైనా ఉందా? ఉంది అని చెప్తాం కానీ అది అపనమ్మకంతోనే చెప్తాం. అట్లానే రోడ్డు మీదకు వచ్చిన వాడు క్షేమంగా బయటికి వెళ్ళినవాడు అంతే క్షేమంగా ఇంటికి తిరిగి వస్తాడా? చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. బైక్